భరతఖండము భక్తి పాడరతముడా రాలినది భరతఖండము భక్తి పాడర శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై రాలినది భరతఖండము భక్తి పాడరతముడా రాలినది భరతఖండము భక్తి పాడరతముడా శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై చెప్పండి మేము స్టార్ట్ చేస్తాం. ఓకే స్టార్ట్ సార్. హలో మిర్యాలగూడ ప్రజలారా, మన మిర్యాలగూడలో బీబీ ప్యాథ్ ల్యాబ్ అని ఒక పెద్ద డయాగ్నోస్టిక్ సెంటర్ అయితే ఓపెన్ అయింది. సో ఈ డయాగ్నోస్టిక్స్ వాడే హై అండ్ ఎక్విప్మెంట్స్ గురించి ఇప్పుడు మీకు వివరించడం జరుగుతుంది. సో ఈ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి మనకి యూరిన్ అనలైజర్ అనమాట. కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అంతా దీంట్లో చేసుకోవచ్చు. సో ఈ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి కోగులేషన్ అనలైజర్ అంటారు. దీంట్లో పీటీ ఎపిటీటీ లాంటి టెస్ట్లన్నీ వస్తాయి, ఆల్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్. సో ఈ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి మనకి సెమీ ఆటోమేటెడ్ బయోకెమిస్ట్రీ అనలైజర్. అంటే దీంట్లో 1 by 1 టెస్ట్లన్నీ రన్ చేసుకో ఉండొచ్చు అనమాట. ఎల్ఎఫ్టీ, ఆర్ఎఫ్టీ, లిపిడ్ ప్రొఫైల్, సిఆర్పి, హెచ్బిఏ1సి. సో ఇదే దాన్ని మనం ఫుల్లీ ఆటోమేషన్ కింద దీంట్లో చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ఎట్ ఏ టైం ఒక 45 శాంపిల్స్ ప్లేస్ చేస్తే వితిన్ ఒక 1 hourలోనే ఆల్మోస్ట్ 200 టెస్ట్ల వరకు చేసేంత కెపాసిటీ ఉన్న మిషన్ అనమాట. దీంట్లో జస్ట్ ఒక శాంపిల్ని ప్లేస్ చేసేసి ఆ శాంపిల్కి ఏం రన్ చేయాలని చెప్తే చాలు సాఫ్ట్వేర్ ద్వారా అదే ఆటోమేటిక్గా శాంపిల్ పికప్ చేసుకుంటుంది, రియాజెంట్ పికప్ చేసుకుంటుంది. మనకి 10 minutesలోనే కంప్లీట్ ఎల్ఎఫ్టీ, ఆర్ఎఫ్టీ, లిపిడ్ ప్రొఫైల్ లాంటి అన్ని పారామీటర్స్ సంబంధించిన రిపోర్ట్ అంతా ఇచ్చేస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి మిర్యాలగూడలో ఇప్పటి వరకు లేని ఒక రోబో ఇన్స్ట్రుమెంట్. ఇదేంటంటే సిబిపి 5 part అనమాట. సో ఎట్ ఏ టైం ఒక 50 శాంపిల్ లోడ్ చేయొచ్చు. అదే ఆటోమేటిక్ ఒక ప్రోబ్ వచ్చేసి దాన్ని పికప్ చేసి మిక్స్ చేసుకుంటుంది. అండ్ ఒక ప్రోబ్ వచ్చేసి దాంట్లో శాంపిల్ అంతా పికప్ చేసుకొని 1 minute మనకి రిపోర్ట్ ఇస్తుంది. అలా ఒక 50 శాంపిల్స్ ఎట్ ఏ టైం మనం ప్లేస్ చేసుకోవచ్చు. సో హై ఎండ్ ఎక్విప్మెంట్, రోబోటిక్ ఎక్విప్మెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది హార్మోన్ అనలైజర్.
కంప్లీట్ మనకి T3, T4, TSH, FSH, ప్రొలాక్టిన్ డి, విటమిన్ డి, విటమిన్ B12 ఇలాంటి హార్మోన్ సంబంధించిన టెస్టులన్నీ చేసుకోవచ్చు. దాదాపు ఒక 120 నుంచి 130 టైప్స్ ఆఫ్ టెస్టులన్నీ కూడా దీంట్లో పర్ఫామ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న ల్యాబ్ సెటప్ అంతా కూడా హై ఎండ్ ఎక్విప్మెంట్, ఫుల్లీ ఆటోమేటెడ్ ఎక్విప్మెంట్ అంట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ HbA1c అనలైజర్. సో స్పెసిఫిక్ గా HbA1cకి సపరేట్ అనలైజర్ అనమాట. ఇది 3 నెలల యావరేజ్ గ్లూకోజ్ టెస్ట్ చేసుకోవడానికి ఈ ఇన్స్ట్రుమెంట్. ఇది కూడా ఫుల్లీ ఆటోమేటెడ్. ఎట్ ఏ టైం ఒక 50 శాంపిల్ లోడ్ చేస్తే అదే ఆటోమేటిక్ గా శాంపిల్ ని పికప్ చేసుకుంటుంది, శాంపిల్ ప్రాసెస్ చేసుకొని 130 సెకండ్స్ లోనే మనకి రిపోర్ట్ ఇస్తుంది. సో ఈ విధంగా మనకి థైరాయిడ్ ప్రొఫైల్ కానీ HbA1c కానీ హైదరాబాద్ పంపిస్తే 2-3 డేస్ టైం పడుతుంది. బట్ మనకి ఇక్కడ ఓన్లీ 2 to 3 అవర్స్ లోనే కంప్లీట్ రిపోర్ట్ అంతా కూడా మనం విత్ ఎక్యురేట్ రిజల్ట్ తో ఇవ్వగలుగుతాం ఇంత పెద్ద ల్యాబ్ సెటప్ తో. సో మన నాగరాజ్ గారు దీన్ని స్టార్ట్ చేశారనమాట. కొంచెం గట్టి చెప్పు. 3 months విత్ ఇన్ 10 నిమిషాల్లో మనకి సార్ ఫర్దర్గా డౌట్ సార్, ఫర్దర్గా ఇప్పుడు మీరు ఇంకా దీంతో పాటు ఇంకా యాడ్ చేస్తారు లేకపోతే ఇది ఒకటే ఉందా? ప్రెసెంట్ అయితే ఇంత ఎక్విప్మెంట్ ఉన్న ఇన్స్ట్రుమెంట్ ల్యాబ్ అయితే ఇది ఒక్కటే ఉందండి. స్టార్ట్అప్ చాలా పెద్దగా స్టార్ట్ చేశారు, ఎక్కడ కూడా ప్రైస్ కి కాంప్రమైజ్ అవ్వలేదు. సో ఆల్మోస్ట్ ఒక 70-80 lakhs పెట్టి ఇన్స్ట్రుమెంట్ తీసుకొని ప్లస్ ఇంత పెద్ద సెటప్ అయితే మిర్యాలగూడలో ఇది ఒక్కటే ఉంది. మీకు ఎక్యురేట్ రిజల్ట్స్ తో మనం రిపోర్ట్ ఇస్తారు. చాలా టాలెంటెడ్ ప్లస్ చాలా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కూడా. సో ప్రతిదానికి కూడా స్టాండర్డ్స్ రన్ చేసి క్వాలిటీ రిపోర్ట్ ఇవ్వడానికి ఉద్దేశంతోనే ఇంత పెద్ద ల్యాబ్ సెటప్ అనేది ఇక్కడ పెట్టడం. దీని పక్క నియర్ బై వేరే దగ్గర ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేసి నాకు తెలిసి ఇంత పెద్ద ల్యాబ్ సెటప్ అయితే మిర్యాలగూడలో ఇదే ఉంది. మిర్యాలగూడ ఉన్న ప్రజలందరికీ, నియర్ బై ఉన్న గ్రామ ప్రజలందరికీ అందుబాటులో మన మిర్యాలగూడలో ప్రస్తుతానికి అయితే మనకు ఎమ్మెల్యే సార్ కూడా ఓపెన్ చేశారు. మీ అందరి కోసం మనం ఇక్కడ ఉన్న దగ్గర 50-100 కిలోమీటర్ దూరంలో అందరూ వచ్చి మీ ప్రాబ్లం ఉన్నది నియర్ బై ఫ్రెండ్ సర్కిల్ అందరికీ రిఫర్ చేసి ఈ ఉన్న అవకాశం అందరూ ఉపయోగించుకుంటారు. అందరికీ థ్యాంక్ యూ. హై ఎక్విప్మెంట్ మనం మిర్యాలగూడలో ల్యాబ్ మన మిషన్ థైరాయిడ్ మిషన్ దాంట్లో ఆల్మోస్ట్ మనకు 135 శాంపుల్స్ నుంచి హైదరాబాద్కి మనం థైరాయిడ్ కానీ FT3, FT4, TSH, ప్రొలాక్టిన్, LH ఇవన్నీ శాంపుల్స్ మన దగ్గర అవుతుంది. ఎనీమియా ప్రొఫైల్ కానీ అక్కడ కూడా మనకు శంకర్ నాయక్ సార్ కూడా మన మిర్యాలగూడలో టీవీ ప్యాట్ ల్యాబ్ అనేటటువంటి నూతన మన ల్యాబ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది నాగరాజు గారి ఆధ్వర్యంలో. ఇది హైలీ ఎక్విప్మెంట్ తోటి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఎమ్మెల్యే మన BLR గారు మరియు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు వచ్చి ఈరోజు నూతనంగా ప్రారంభించారు. ఇక్కడ హైలీ ఎక్విప్మెంట్ ఉంటుంది. మనకు థైరాయిడ్ కానివ్వండి, ఇంకా క్రియాటిన్ ప్రొఫైల్స్, బ్లడ్ ప్రొఫైల్స్ ఇలాంటి కొన్ని టెస్టులకు మనం హైదరాబాద్ పోవాల్సి వస్తుంది. అయితే 3 రోజులు 4 రోజులు మనకు రిపోర్ట్లు వచ్చే వరకు పడుతుంది. అలాంటి అవసరం లేకుండా మన నాగరాజు గారు చాలా దూరదృష్టితో ఆలోచించి మనకు మిర్యాలగూడ ప్రజలందరికీ అందుబాటులోకి ఇక్కడ ఈ సౌకర్యాలను తీసుకొచ్చారు. మరి ఈరోజు థైరాయిడ్ ప్రొఫైల్ అయినా, మరి క్రియాటిన్ ప్రొఫైల్స్ అయినా, మరి బ్లడ్ శాంపిల్స్ ఇంకా కొన్ని మరి ఇవన్నీ 3-4 రోజుల వ్యవధి పట్టేటటువంటి అన్ని 3-4 గంటల్లో మీరు టెస్టులన్నీ చేసి ఇస్తారు. మరి ఇటువంటి సౌకర్యాన్ని మన మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలు మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ వినియోగించుకోవాలని చెప్పి మరి ఇంకోటి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలు గమనించాల్సింది, డాక్టర్లందరూ వాళ్ళ ల్యాబ్లలోనే టెస్టులు చేయించుకోవాలని చెప్పి కొంతమంది చెప్తుంటారు. అలాంటివి పట్టించుకోకుండా వచ్చి నాగరాజు గారికి సపోర్ట్ చేసి మరి ఇక్కడ వచ్చి మీరందరూ ప్రత్యేకంగా మీకు కావాల్సిన టెస్టులు చేయించుకొని నాగరాజు గారికి సపోర్ట్ చేయవలసిందిగా మీ అందరికీ ధన్యవాదాలు. మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. నా పేరు అరుణ, సీతారాంపురం హెడ్ మాస్టర్ని. ఈరోజు నూతనంగా మన మిర్యాలగూడ పట్టణంలో ఒక మనిషికి అనేక హెల్త్ పరమైన, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎన్నో వస్తున్నాయి. వాటన్నిటికి సంబంధించిన అన్ని రకాల టెస్టులు కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉండే ధరలకు ఈ ల్యాబ్ మనకు వస్తుంది.
అంటే దాదాపు హై ప్రొఫైల్ మెయింటైన్ చేసేటటువంటి అంటే అమెరికా, జర్మన్, ఇతర దేశాలలో ఉండేటటువంటి ఎక్విప్మెంట్స్ అంతా కూడా ఇక్కడ తెప్పించి ప్రజలందరికీ, మిర్యాలగూడ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి ఒక వాళ్ళు తీసుకునే విధంగా వాళ్ళకు కొంచెం ఎఫర్ట్ చేయగలిగే విధంగా ధరల్లో కూడా వీళ్ళు టెస్టులు చేస్తున్నారు. సో వేరే హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ ఏ హాస్పిటల్ లేనటువంటి ఎక్విప్మెంట్ మన ఈ స్కానింగ్ సెంటర్లో ఉంది కాబట్టి, డయాగ్నోస్టిక్ సెంటర్లో ఉంది కాబట్టి సో ప్రజలందరూ కూడా దీన్ని సపోర్ట్ చేయాలి. అందులో మీ ఆరోగ్యాలను కాపాడుకోవాలి ఇన్ టైంలో వచ్చి, ఎందుకంటే ఇక్కడ షార్ట్ అండ్ టైంలో అంటే వితిన్ హాఫ్ అన్ అవర్లో కూడా ఎవ్రీ రిపోర్ట్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి, ఎక్కువ హైదరాబాద్ దాకా ప్రయాణాలు చేసి వ్యయ ప్రయాసాలతో ఖర్చు కూడుకున్నది కాబట్టి మిర్యాలగూడ ప్రజలందరూ కూడా తక్కువ ఖర్చుతో తమ ఆరోగ్యాన్ని పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ల్యాబ్, ఇంత పెద్ద ల్యాబ్ ప్రారంభించినందుకు నాగరాజు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ప్రజల తరఫున తెలుపుతున్నాను. నమస్కారం. పరిసర ప్రాంత ప్రజలకు అందరికీ నమస్కారం. మనకు చుట్టుపక్కల మన మిర్యాలగూడెంలో ఎక్కడా లేని విధంగా అన్ని పరికరాలు హైదరాబాద్ టెస్టులు అన్నీ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో ఏవైతే పరికరాలతో టెస్టులు జరుగుతున్నాయో, ఉదాహరణకు హైదరాబాద్లో ఇప్పుడు మన విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ కానీ, కోనార్క్ అట్లాంటి దాంట్లో ఏ పరికరాలు ఉన్నాయో ఆ పరికరాలు లాంటివి ఇక్కడ పెట్టడం జరిగింది. అందరికీ అందుబాటులో ఉన్న ధరలకే ఇక్కడ మంచిగా అన్ని టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని హైదరాబాద్ వెళ్లకుండా ఈ అవకాశాన్ని ఇక్కడ వినియోగించుకోవాలని కోరుకుంటూ నమస్కారం. స్థానిక మిర్యాలగూడ పరిసర గ్రామ ప్రజలకు శుభవార్త. ఈరోజు స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారి చేతులుగా బీవీ ప్యాథ్ ల్యాబ్స్ ఈ పట్టణంలో ఓపెన్ చేశారు. ఇక్కడ నాగరాజ్ అనే క్యాండిడేట్ మా సుమిత్ర డయాగ్నోస్టిక్ గ్రాడ్యుయేట్ అండి, సీనియర్ శిష్యుడు, అనుభవజ్ఞుడు. ఈ పరిసర ప్రాంతంలో చాలా చిన్న టెక్నాలజీ ఉన్న మిషన్లు చూసి ఇక్కడ సరసమైన ధరలకు, అతి తక్కువ ధరలో, అతి తొందరలో ఈ టెస్టులు చేయాలనే కాన్సెప్ట్ తోటి, చాలా కాస్ట్ తోటి, చాలా హార్మోన్స్ ఇవన్నీ చెప్పిన విషయాలే. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ప్రతి విషయం ఈ రోజుల్లో జీవనోపాధి నడవాలంటే ప్రివెంటివ్ కేర్ బెస్ట్ ఇంపార్టెంట్ సార్. రేపటి ఆరోగ్యం కోసం ఈ రోజు పరీక్షించాలి. ఎందుకంటే ఎన్నో ఖర్చులు పెడుతున్నాం, ఎన్నో చేస్తున్నాం. సంవత్సరానికి ఒక 500-1000 రూపాయలు పెడితే మన జీవిత పరిస్థితి ఎట్లుందో తెలుస్తే దాన్ని బట్టి ముందు జాగ్రత్త చేసుకోవచ్చు. అంత పెద్ద టెక్నాలజీ, అంత టెస్టులు కూడా ఇక్కడే అయితే వీళ్ళు పెట్టారు. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ